మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు మద్యం స్కామ్లో ఏపీ మద్యం స్కామ్ ఢిల్లీ మద్యం స్కామ్ కంటే మించినగా ఉంది. మద్యం స్కామ్లో మరో కిట్ అరెస్ట్ అయ్యిందండి. ఆయనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. విదేశాలకు పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం అండి. ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు శ్రీలంకకి వెళ్ళేందుకు బెంగళూరు ఎయిర్పోర్టుకు పోతే అప్పటికే లుక్అవుట్ నోటీసులు ఇచ్చినారు సిట్ అధికారులు. అప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి సహాయంతో అదుపులోకి తీసుకున్న సిట్ నేడు విజయవాడ ఏసీబీ కోర్టుకు. ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరు ఏమనేది మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఇతను వెంకటేశ్వర స్వామి సెట్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందర సెట్ వేసి ఇదే దేవస్థానం అని చెప్పి అక్కడ దేవుణ్ణి అతని ఇంటికాడికి తీసుకొచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఇతను మద్యం కుంభకోణంలో ఈయన మరో సూత్రధారి అండి. ఇతను మాజీ సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఈయన కేసులో 38వ నిందితుడిగా చేర్చిన సిట్ దేశం దాటిపోయేందుకు ప్రయత్నం, బినామీ వెంకటేశ నాయుడుతో కలిసి పథకం, శ్రీలంక వెళ్ళేందుకు బెంగళూరు ఎయిర్పోర్టుకు అప్పుడు లుక్అవుట్ పోలీసులు లుక్అవుట్ నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు వారిద్దరిని అరెస్ట్ చేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు. ఈయన చూస్తే ఈయన వేల కోట్లు ఈ మద్యం కుంభకోణంలో మాజీ సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విదేశాలకు పరారవుతుండగా చెవిరెడ్డిని అత్యంత నాటకీయంగా బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎలా అంటే ఈ మద్యం స్కామ్లో డబ్బును 2024 ఎలక్షన్ టైంలో ఈ స్కామ్ డబ్బును ఎలక్షన్కు పంచడానికి వెళుతున్న వాళ్ళల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మ్యాన్లు ఈయన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఈయన ఇది విదేశాలకు పారిపోతూ ఉండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పట్టుకున్నారు. ఇతను మద్యం స్కామ్లో 38వ నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలా అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఇతను ఇతర దేశాలకు పారిపోతుండగా పట్టుకున్నారు. ఇతన్ని పట్టుకుంటే ఈయన ఏం చేశాడంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు కోడ్ రాష్ట్రంలో అమలులో ఉండగా రాజకసిరెడ్డి A1 నుంచి సుమారు 285 కోట్ల వరకు పలు దఫాలుగా పలు ప్రాంతాల నుంచి చెవిరెడ్డి తీసుకొని 5 చోట్ల నిలువ చేశారని సిట్ గుర్తించింది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పలువురు వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు కోసం ఈ డబ్బును పంచినట్లు తేలింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తన కోసం ఈ ముడుపులు ఖర్చు చేసిన భాస్కర్ రెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డి కోసం చంద్రగిరిలోనూ వాటిని ఖర్చు చేసినట్లు సిట్ అధికారులు సేకరించింది. చూడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మోహిత్ రెడ్డితో పాటు 6గురిని ఇటీవల నిందితులుగా చేర్చి కోర్టులో వారిపై మెమో దాఖలు చేసింది. చూడండి, ఈ మద్యం స్కామ్ డబ్బు ఎలక్షన్లకు ముందు ఈయన్ని ఎలక్షన్లో డబ్బులు పంచడానికి చెవిరెడ్డి గారు తీసుకెళ్తున్నారంట. అప్పట్లో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ అవుట్ స్కోరింగ్ ఉద్యోగి బాలాజీ యాదవ్ను A35గా నిందితుల జాబితాలో చేర్చింది. అలాగే చెవిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు నవీన్ A36, ఆయన వాహన డ్రైవర్ హరీష్ A37, చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని A39గా చేర్చింది. చెవిరెడ్డికి బాలాజీ యాదవ్ అత్యంత నమ్మకస్తుడు. తొడా ఆఫీసులో ఉన్న బాలాజీని ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్లోకి తెచ్చి ఎప్పటికప్పుడు మద్యం వ్యాపార వివరాలు A1తో రాజకసిరెడ్డికి అందించే బాధ్యతను ఆయనకు అప్పగించింది. చెవిరెడ్డిని సమాచారం, డబ్బులు ఎవరికెవరికి ఎంతంత ఎక్కడ అందజేయాలనేదే
నవీన్కి చెప్పిన ఆయనతో సెవిరెడ్డి ఆ పనులు చేయించినట్లు సిట్ గుర్తించింది. చూడండి, ఈయన సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ మద్యం స్కామ్లో డబ్బులను ఎలా తీసుకెళ్ళాలి, ఎలా పంచాలి, ఎలక్షన్లకు ముందు తెలంగాణ నుంచి డబ్బుల్ని ఎలా తీసుకొచ్చారు, ఎవరికొవరికి పంచారు, దీంట్లో సెవిరెడ్డి గారి భాస్కర్ రెడ్డి ఎంత ఉంది అనేది కూడా దీనికి సిట్ అధికారులు గుర్తించారండి. వైసీపీ ప్రభుత్వంలో కీలక నేత జగన్ దంపతుల వద్దకు ఏకంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చేంత భక్తి చూపించిన సెవిరెడ్డి 6 జిల్లాల ఎన్నికల బాధ్యతలను వైసీపీ అధినేత అప్పట్లో అప్పగించారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సర్వేలు చేస్తూ ఎక్కడెక్కడ అభ్యర్థులు ఎలా ఉన్నారో అధ్యక్షుడికి సెవిరెడ్డి నివేదికలు ఇచ్చేవారు. జగన్ కుటుంబంతో బంధుత్వం కలుపుకునే స్థాయికి ఈ బంధం చేరినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో తన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి అసెంబ్లీ టికెట్ను ఇప్పించుకున్నారు. సెవిరెడ్డికి ఒంగోలు ఎంపీ అభ్యర్థిని బీఫారం జగన్ ఇచ్చారు. దీనితో పాటు పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులను గెలిపించే బాధ్యతను కూడా సెవిరెడ్డికి అప్పగించారు. అందుకు అవసరమైన ధనం హైదరాబాద్లో తీసుకోవాలని సూచించారు. దీంతో A1 రాజకసిరెడ్డి నుంచి కోట్లు అందుకొని టార్గెట్ జిల్లాల్లోని పలువురు వైసీపీ అభ్యర్థులకు సెవిరెడ్డి పంపిణీ చేసినట్లు సిట్ గుర్తించింది. ఇదేనండి సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం స్కామ్లో డబ్బును ఎలా తీసుకున్నాడు, ఎలా పంచాడు, ఎంత ముడుపులు వచ్చినాయి అనేది సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇతను జగన్కు అత్యంత సన్నిహితుడు. ఈ మద్యం స్కామ్లో ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు విజయవాడ కోర్టులో అతన్ని అప్పచెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి.